పాటి నుంచి అజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ప్రభుత్వ వ్యతిరేకతని తమ వైపుకి తిప్పుకోవడంలో వైసీపీ ఫెయిల్ అయిందని అనుకోవచ్చా? అసలు ప్రభుత్వానికి వ్యతిరేకత లేదంటారా? మీరు స్టార్టింగ్ లో కోట్ చేశారు ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అవుతుంది అని. రాష్ట్రంలో మీరు అన్నట్లుగా ప్రధాన ప్రతిపక్షం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం లేదు సార్. నిజంగా ఉండుంటే ఆ వ్యవహార శైలి చాలా డిఫరెంట్ గా ఉండేది వాస్తవానికి. పెద్ద రామకృష్ణ గారు చెప్పినట్లుగా నిజంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఉంటే రాష్ట్రంలో సమస్యలు ఉంటే దాని మీద వాళ్ళ పోరాట విధానం డిఫరెంట్ గా ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రంలో లేదు వాస్తవానికి. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే ప్రధాన ప్రతిపక్షం మాట్లాడేటోళ్ళు అసెంబ్లీకి రమ్మన్న రోజు మాకు సమయం ఎందుకు ఇవ్వరు, మాకు ముఖ్యమంత్రి గారితో ఈక్వలెంట్ గా సమయం ఇవ్వాలి కదా, మేము ప్రధాన ప్రతిపక్షం కదా, ఆ రోజు గొంతుతారు. అలా ఇస్తేనే మేము అసెంబ్లీకి వచ్చి వస్తామని మాట్లాడుతుంది తప్ప లేకపోతే అసెంబ్లీ సెషన్ అయిపోయి అసలు దాని నుంచి లేదు. ప్రధాన ప్రతిపక్షాన్ని అంశం కూడా ఉండదు. రెండు, ఈ రాష్ట్రంలో కూటమి మీద వస్తున్న వ్యతిరేకతపై పోరాటం. నిజంగా కూటమి మీద వ్యతిరేకత అంతగానో ఉంది అంటే ఈ రోజు రాష్ట్రంలో మేము ప్రధాన ప్రతిపక్షం అని ఫీల్ అయ్యే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రశాంతంగా ఉంటారు సార్. వాళ్ళు ఏదో యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశాంతంగా యూరోప్ ట్రిప్ లో ఉంటారు. సరే, ఆయన యూరోప్ ట్రిప్ కి వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్రంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఆయన మినహాయిస్తే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీలు ఉన్నారు, రాష్ట్రంలో పెద్ద క్యాడర్ ఉంది. వాళ్ళందరితో మాట్లాడి రాష్ట్రంలో చాలా అంశాల మీద చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రజలకు మనం అండగా ఇచ్చేవాళ్ళు, ప్రజల తరపున మనం నిలబడాలని ఒక మెసేజ్ అంతా ఇవ్వాలి. అది కూడా జరగట్లేదంటే వీళ్ళప్పుడప్పుడు వీళ్ళ పార్టీలో కొంతమంది మీడియా ముందుకు వచ్చి మీడియా లాగా మాట్లాడే కొంతమంది పేరు నాని గారు లాంటి వాళ్ళు, కొంతమంది రోజా గారు లాంటి వాళ్ళు, అప్పటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కొంచెం మేము కూడా రాష్ట్రంలో ఉన్నాం అని ఆవిష్పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ నలుగురు కనపడటం తప్ప వైఎస్ఆర్సీపీ పట్ల ఎవరు కనపడరు సార్ వాస్తవానికి. ఆ నలుగురే కనపడుతుంటారు. ఆ నలుగురే ఆ పార్టీకి మిగిలింది కూడా వాస్తవానికి. మిగతా సైలెంట్ అయిపోయారు. మనకెందుకులే, జగన్ చేసిన అరాచకాలకే ఈ రోజు మన 11కు పట్టడం కనీసం ప్రతిపక్ష స్థానం లేకుండా పోయాం, ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోయాం. ఇంకా ఎందుకు ప్రజల్లో మనం పరువు తీసుకోవటం? ఎందుకంటే 11 మంది గెలిచినప్పటికీ వీళ్ళన్న ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళి పోరాడతారేమో, ప్రజల తరపు నిలబడతారేమో, కనీసం వాళ్ళు నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడతారేమో చూద్దామన్నా సరే ఈ 23 ఎటువంటి జరగలేదు. కాబట్టి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పరిపాలన బాగుంది అని ఇండైరెక్ట్ గా జగన్మోహన్ గారు ఒప్పుకుంటున్నప్పుడు మనం ఎందుకు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్లో పరువు పోగొట్టుకోవాలి, మిగతా బయటికి రాట్లా ఆ నలుగురు మాట్లాడటమే. ఇక్కడ సార్ ఒకటి, ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసినంత దాదాపుగా 4,500 పెట్రోల్ బంకులు ఉన్నట్లున్నాయి. అందులో 421 పెట్రోల్ బంకులు మూతపడ్డాయని చెప్పేసి సమాచారం ఉంది. 10%. సార్ ఆ మూతపడడానికి కారణం కూడా ఏంటంటే ఎక్కడైతే అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్స్ రేట్స్ పెరిగాయో దానికి సంబంధించి ఈ రోజు మన రాష్ట్రాలు ఎవరైతే ఈ పెట్రోల్ డీజిల్ ఎవరైతే ఏజెన్సీస్ ఉంటారో ఎవరైతే వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్. రెండు, ఈ రోజు ఆక్వా రంగం కానీ లేకుంటే ఈ రోజు ఈ వస్తున్న వార్తల ప్రకారం కానీ అవసరం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా డ్రమ్ములు, క్యానులు, ఫుల్ ట్యాంకులు అన్ని కొట్టి చేసుకుని నిల్వలో పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే రవాణాకి జరగకుండా ఇది ఒక కృత్రిమ కొరతగా మారుతుంది. దాని గురించే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు. ఎందుకంటే మనోహర్ గారు ఫాదర్ మనకు తెలుసు, బ్రహ్మనాయుడు గారు 3-4 days బ్యాక్ చనిపోయారు ఆయన. అయినప్పటికీ కూడా పెద్ద కార్యక్రమం కూడా జరగలేదు. ఈ రోజు రాష్ట్రం పట్ల ఒక మంత్రిగా ఆయన బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు మళ్ళీ రివ్యూ మీటింగ్స్ కూర్చొని ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా రాష్ట్రంలోని అధికారులతోటి, కలెక్టర్లతోటి మీటింగులతో కూర్చొని రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. అదే విధంగా పెట్రోల్ బంక్ యాజమాన్యం మొత్తానికి కూడా ఒక జారీ చేశారు, మీరు ఎక్కడా కూడా ప్రజలకి తీవ్ర ఇబ్బంది కలగకూడదు అని. ఈ 2 రోజుల్లో రానున్న 2 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కృత్రిమ కొరతగా కనపడుతుందో పెట్రోల్ డీజిల్ అది కూడా పూర్తవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఒక భయాందోళనకి గురయ్యి ఇంకా దొరకదేమో పెట్రోలు డీజిల్ అని చెప్పేసి వారు వాహనాల్లో నింపుకోవడం కన్నా కూడా స్టాక్ పెట్టుకోవాలి లేదా బ్లాక్లో అమ్ముకోవాలనుకునేటువంటి దళారులు, సో వీళ్ళ వల్ల ఈ సమస్య వచ్చిందని అనుకోవాలా మనం? సార్ వాస్తవానికి ఎందుకంటే సార్ జనంలో చిన్న ప్యానిక్ ఉంటుంది బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు మనం గ్యాస్ కొరత చూసాం. అవును, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు జరుగుతున్న సంగతి దేశమంతా తెలుసు సార్. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం దేశమంతా తెలుసు. మనకి చివరి ఎక్కడి నుంచి రావాలి కూడా మనందరికి బాగా తెలుసు. నిన్న ఈ బేసిక్ కామన్ అవగాహన లేకుండా పేరు నాని గారు ఏంటంటే చంద్రబాబు ఇప్పుడు పోరాడు మోడీ మీదది తీసుకురా డీజిల్ పెట్రోల్ ఏపీకి ఎందుకు తీసుకురాలేకపోయామంటారు. సార్ నిజంగా కనీసం సెన్స్ ఉండి మాట్లాడాలి ఎవరన్నా సరే. జరుగుతుంది ఏంటి వాస్తవం, బయట ఏం జరుగుతుంది? ఈ రోజు పెట్రోల్ డీజిల్ లేకపోతే మరి పేరు నాని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం లేదు సార్. ఆయన కార్లు వేసుకొని తిరుగుతున్నాడు, నీళ్లు పోసుకొని తిరుగుతున్నాడు కార్లలో. అన్ని మూతపడిపోతే
అన్ని మూతపడిపోయి ఉంటే ఆయనకి ఎవరు కొడుతున్నారు సార్? లేకుంటే ఆయన స్టాక్ పెట్టుకుని ఆయన బ్లాక్ అమ్మేస్తున్నాడు పెట్రోల్ అంతా డీజిల్ అంతా? కాదు కదా. నేనేమన్నానంటే బ్రహ్మనాయుడు గారు, మీకు నిజంగా ప్రభుత్వం మీద ఏదైనా బురద చల్లాలి, లేకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే గో టు ఏ స్ట్రైట్ పాయింట్. ఒకసారి నిజంగా ప్రజలకి ఇబ్బంది పడుతుంది, ప్రజలు దీనివల్ల నష్టపోయారు, దీనివల్ల నిజంగా పూర్తిగా లాస్ అయిపోయారు, దాని గురించి మాట్లాడు. బ్రహ్మనాయుడు గారు ఈరోజు ఒక విషయం గుర్తు చేస్తాం సార్. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం సంతోషంగా గర్వపడే రోజు రేపు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవం కానుంది. దీని గురించే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు కోర్టులో ఒక బిల్ దాఖలు చేశారు సార్. ఏమని దాఖలు చేశారు ఆ బిల్లు? గతంలో ఈ భూములన్నీ 99 పైసలు ఇచ్చేస్తున్నారు, దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం కలుగుతుంది, వీటిని వెంటనే ఆపేయాలా అని చెప్పేసి వీళ్ళు కోర్టుకి ఎక్కితే ఉన్నత న్యాయస్థానం ఏమి ఇచ్చింది సార్ రిప్లై? ఇలా ఏదైతే రాష్ట్రానికి పనికొచ్చే పరిశ్రమలకి మీరు ఈ విధంగా అడ్డతాళాలు వేసి అడ్డుకాలు వేస్తే సరైన పద్ధతి కాదు. ఈ పోటీ ప్రపంచంలో మనం రాష్ట్రంలో పరిశ్రమలు ఆకర్షించుకోవాలి అంటే వాళ్ళకి తగ్గట్లుగా మనం కొన్ని విధానాలు తీసుకోవాల్సి వస్తుంది. అదే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అటువంటి వాటి మీద ఎక్కడ కూడా కోర్టులు జోక్యాలు చేసుకోకూడదు. రెండోది, మీరు ఇలాంటి పరిమాణ పిలుసు ఏమాకండి, ఎందుకంటే రాష్ట్రానికి మంచి జరగాలి. ఈరోజు గూగుల్ వంటి సంస్థ అమెరికా వెలుపల, అమెరికా బయట ఒక పెద్ద ఏఐ హబ్ దాదాపుగా 15 బిలియన్లు, ఒక పెద్ద సంస్థ అంటే దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుంది. దానివల్ల 2 లక్షల మంది ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి ఈరోజు దేశం అంతా మాట్లాడుతుంటే ఏదో ఎంపీ అని మొన్న పిల్లేస్తే న్యాయస్థానం చెప్పలేదా, చివాట్లు పెట్టలేదా? మరి ఇదే గూగుల్ డేటా సెంటర్ ని జగన్ తీసుకొచ్చుకున్నాడు, జగన్ తీసుకొచ్చాడు, ఇది చంద్రబాబు ట్రేడ్ చోరీ అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ట్రేడ్ చోరీ చేస్తే మీరెందుకు సార్ కోర్టులకి కేసు తీశారు సార్? ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ రెండు నాలుగు ధోరణి, ఒక స్టాండ్ మీద ఉండాలి. ఇప్పుడు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందా లేదా? అదే చెప్తున్నాం కదా సార్, రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు, కొరత సృష్టించబడింది. దాని మీద సీఎం గారు కానీ ఈరోజు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. కాబట్టి ఈ రోజు సార్ ప్రభుత్వ అధికారులందరినీ పెట్రోల్ బంక్ దగ్గర నిలబెట్టింది. కానీ గత ప్రభుత్వాలకు మద్యం దుకాణాల ముందు నిల్చోబెట్టింది. గత ప్రభుత్వం టీచర్లందరినీ తీసుకెళ్లి మద్యం దుకాణాల ముందు నిల్చోబెట్టింది. కానీ ఈరోజు మేము పెట్రోల్ బంకుల ముందు ఎక్కడా కూడా ఇబ్బందులు జరగకూడదు. ఎందుకు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి, అక్కడ ఏం జరుగుతుందో అవి కూడా నాకు రిపోర్ట్ కావాలి. మీ వాయిస్ స్లోగా మాట్లాడండి, మీ వాయిస్ స్పీడ్ గా మాట్లాడటం వల్ల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎక్కడన్నా సరే కావాల్సుకొని బంకులు ఎక్కడన్నా యాజమాన్యం కావాల్సుకొని మూత చేస్తే వాటిని కూడా తెరిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాటి మీద యాక్షన్ కూడా తీసుకుని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు రివ్యూ కూడా చేస్తున్నారు. దాని మీద రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి బ్రహ్మనాయుడు గారు. అది మీడియా దాకా కూడా వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరతలు ఏమీ లేవు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్నటిదాకా కూడా గ్యాస్ అంశం మీద కూడా మనం అయితే చూసాం. గ్యాస్ కోసం కూడా ప్రజలందరూ రోడ్డు నిల్చోబట్టారు, క్యూలు కలుపుతారు అని చెప్పేసి. కానీ 2-3 రోజుల అంశం తర్వాత సత్తు మరి అందరికి గ్యాస్ కామన్ గా దొరుకుతుంది. ఈ రోజు పెట్రోల్ డీజిల్ విషయం వచ్చేసరికి కూడా అంతే. చిన్న పానిక్ సిచ్యువేషన్ వల్ల, ఆ పానిక్ భయాందోళన వాతావరణం వల్ల ఎవరి వాళ్ళు స్టాక్ పెట్టేసుకుంటున్నారు. కాబట్టి మనకు అవసరం ఉన్నంత వరకు కొట్టించుకుందాం, మిగతాదంత అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాఫీగానే పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా దొరుకుతుంది. ఓకే శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు.